నమస్కారం గురు. నమస్కారం మా ప్రవళిక. అయ్యప్ప స్వామి గుడి అంటే నార్మల్ గుళ్ళు ఏంటంటే మనకి 365 రోజులు ఓపెన్ ఉంటాయి. కానీ అయ్యప్ప స్వామి గుడి కొన్ని రోజులు మాత్రమే ఓపెన్ ఉంటుంది అనేసి అంటున్నారు. అది ఏ రోజుల్లో గుడి ఓపెన్ చేస్తారు, ఎందుకు, దానికి కారణం ఏంటి గుడి మూసేయడానికి? మనకి అయ్యప్ప స్వామి అనేటటువంటిది అది డెన్స్ ఫారెస్ట్. ముఖ్యంగా ఆ ఫారెస్ట్లో మనకి ఇప్పుడు శ్రీశైలం అడవులు మనం తీసుకున్నట్లయితే నల్లామలై ఫారెస్ట్ మోస్ట్ హైయెస్ట్ వెరీ డెన్స్లీ పాపులేటెడ్ వెరీ డెన్స్లీ ఫారెస్ట్ అనమాట. అది కారడవి అంటాం కదా. అక్కడ ఆ మూమెంట్స్ ఉంటాయి అనమాట, యానిమల్స్ వెళ్ళే మూమెంట్స్. సో ఆ హిల్స్కి వెళ్ళేటప్పుడు బస్సు కానీ వెహికల్స్ కానీ 9 o'clock దాటితే వెంటనే ఆపేస్తారు ముందే. ఎందుకనంటే ఆ మూమెంట్స్ వీళ్ళకి తెలిసిపోతాయి. తర్వాత లోపల ఐశ్వర్య అమ్మవారు, అష్టైశ్వర్య అమ్మవారు, ఇష్టకామేశ్వరి అమ్మవారు అని ఉంటుంది. అది ఫారెస్ట్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంటే, ఏపీ గవర్నమెంటే మెయింటైన్ చేస్తుంది. వాళ్ళు ఓన్లీ సర్టెన్ టైమ్స్లోనే అలౌ చేస్తారు, మిగతా టైం రోజులో ప్రతి రోజులో. ఎలా అంటే వాళ్ళ కెమెరాస్తో అబ్జర్వ్ చేస్తారు వైల్డ్ యానిమల్స్ ఎప్పుడు కదులుతాయి, మూమెంట్ మధ్యాహ్నం మూమెంట్లో వాటర్ తాగడానికి వెళ్తాయి పులులు, ఇవి ఏ టైంలో వెళ్తాయి ఏ టైంలో వెళ్ళవు, ఇవన్నీ అబ్జర్వేషన్ చేసి ర్యాండమ్గా వాళ్ళు ఈ టైంలో వెళ్ళాలి ఈ టైంలో వెళ్ళకూడదు అని చేస్తారనమాట. అయ్యప్ప స్వామి పూజ కూడా అంతే అనమాట. ఎందుకనంటే ఈ నెలల్లోనే మనకి ఈ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, అక్కడ కార్తీక మాసం నుంచి మనం స్టార్ట్ చేసుకున్నట్లయితే మకర సంక్రాంతి అంతవరకు, మకర జ్యోతి అంతవరకు కూడా ఈ ఆలయం అనేటటువంటిది క్రౌడెడ్, ఓవర్ క్రౌడెడ్ అనమాట. వాళ్ళంతా వస్తారు. అక్కడ పూజ చేస్తున్నటువంటి నమూద్రలు అక్కడి నుంచో తీసుకెళ్లేదు, అమలాపురం నుంచే తీసుకెళ్లారు, ఈస్ట్ గోదావరి. అక్కడ అసలు ఎప్పుడు అయ్యప్ప స్వామి ఏన్షియంట్ టెంపుల్ కట్టినప్పుడే ఫస్ట్ పండిట్స్ గా ఉన్నప్పుడు ఇక్కడ వేద పండితులనే తీసుకెళ్లారు. వాళ్ళు అక్కడే నమూద్రలుగా ఇంకా అక్కడే ఉండిపోయారు అనమాట. సో ఈ విధంగా అయ్యప్ప స్వామి యొక్క టెంపుల్ అనేటటువంటిది ఇప్పుడు అదే కాకుండా మనకి బద్రీనాథ్ టెంపుల్, కేదార్నాథ్ టెంపుల్, ఇవన్నీ కూడా మంచుతో వచ్చేస్తాయి. కాబట్టి మనం బాగా ఆ బ్రీజ్ ఎక్కువ, కోల్డ్ బ్రీజ్ ఎక్కువ ఉన్నప్పుడు తర్వాత ఐస్ ఫార్మ్ అయిపోతుంది. కాబట్టి ఐస్ తయారయ్యే రోజుల్లో మనల్ని వెళ్ళనివ్వరు. ఎందుకంటే బీపీ డౌన్ అవుతుంది, బ్లడ్ ఫ్లో తక్కువ ఉంటుంది, హార్ట్ అటాక్స్ రావచ్చు. సో ఇక్కడ వెళ్ళే వాళ్ళకి ఎలాగైతే షుగర్ టెస్ట్లు, బీపీ టెస్ట్లు అన్నీ వేసి గవర్నమెంట్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత వీళ్ళు మొదలడం, ఇవన్నీ కూడా సో గవర్నెన్స్ అనమాట. ఇవన్నీ తప్పదు, చేయాలి. సో అలా వాళ్ళు కేరళ గవర్నమెంట్ పెట్టుకున్నటువంటి నియమమే తప్ప ఈ మిగతా టైంలో స్పిరిచువల్గా ఈ టైంలోనే చేయాలి, ఈ టైంలో మోయకూడదు అని ఏం లేదు. ఎందుకంటే వైల్డ్ ఫారెస్ట్లో వైల్డ్ యానిమల్స్ తిరగొచ్చు, ఆ పూజారి వచ్చినప్పుడు ఇవి జరుగుతాయని. బట్ అట్లా ఎన్ని రోజులు ఓపెన్ ఉంటుంది అంటే మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 4 నెలల నుంచి ఓపెన్ గా ఉంటుంది. మిగతా టైంలో ఏంటంటే పూజారి మాత్రం రోజు వెళ్తాడు. భక్తులకి దర్శనానికి అనుమతి లేదు. భక్తులు ఎందుకంటే అది కొన్ని దేవాలయాలు శాంక్టిటీ అండ్ ఆస్థెటిక్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్, బ్రహ్మచర్యంతో కూడుకున్న ఆచారాలతో ఈ యొక్క అయ్యప్ప స్వామి పూజ మిళితమై ఉందన్నమాట. ఇప్పుడు మిగతా ఏ దేవుళ్ళైనా వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్ 365 days వెళ్ళొచ్చు రావచ్చు. కానీ ఇక్కడ ఆ 18 మెట్లు అయితే ఉన్నాయి కదా, ఆ 18 మెట్లు ఎక్కడానికి ఒక నియమం చేసుకున్నారు. 41 days వెళ్ళాలి, 41 ఫాస్టింగ్ తో ఉండాలి, పూజ చేసుకోవాలి అన్న మండల దీక్షతో. ఆ తర్వాత మాత్రమే మనకి ఎక్కగలిగే శక్తి వస్తుంది అని కొన్ని నియమాలు మనం పెట్టుకున్నాం. ఆ నియమాల కారణంగానే మనకు ఆ 4 months మనకి ఈ టెంపుల్ అనేటటువంటిది తెరిచి ఉంటుంది. అండ్ మిగతా టైంలో వైల్డ్ యానిమల్స్ కారణంగానే ఇంకా అంతకుమించే కాదు. కానీ పూజారి మాత్రం డైలీ వెళ్తారు, ధూపదీప నైవేద్యాలు ఇవన్నీ కూడా పెట్టడం జరుగుతుంది. ఓకే గురుగారు, అంటే మాకున్న సందేహాన్ని తీర్చారు. ధన్యవాదాలు.